మానవ జీవితంలో అధికారం శాస్త్రం కాదు. కానీ కొంతమంది జీవితంలో ఎంత అధికారం వచ్చినా, ఆ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఆయన ఉనికి ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అదే విద్యాసాగర్ గారు ఉనికి, ఆ పుస్తకమే ఉనికి అన్నమాట. మరొక విషయం ఏమిటంటే, భగవంతుడు, ఈశ్వరుడు మనం చూస్తూనే ఉంటాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పదవి, ఒక్కొక్క అధికారం, ఒక ఐశ్వర్యం, అందం రకరకాలు ఇస్తాడు, ప్రసాదిస్తాడు. అప్పుడే మళ్ళీ మనల్ని పరీక్షిస్తాడు. ఇతనికి మనం ఇంత ఇచ్చామే, మామూలుగా ఉన్నాడా, గర్వంతో ఉన్నాడా అని. ఆ గర్వం జయించిన వాడే మహోన్నత వ్యక్తి. ఆ గర్వం జయించిన వ్యక్తే మన విద్యాసాగర్ రావు గారు. ఒక విశిష్టమైన వ్యక్తి, విభిన్నమైన వ్యక్తి, విలక్షణమైన వ్యక్తిని చెప్పాలన్నమాట. ఎలా అంటే, బాంబే గవర్నర్, మన తెలుగు బిడ్డ. బాంబే గవర్నర్ అంటే మహారాష్ట్ర గవర్నర్. ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్, ఆ సముద్రం, ఆ బిగ్గెస్ట్ ఇండియాస్ క్యాపిటల్ ఇండస్ట్రియల్ సిటీ, దాని గవర్నర్గా ఉన్నా, అందరూ ఆయనకి సెల్యూట్లు కొడుతున్నా, మనం కనిపించినప్పుడు ఆయన చూపించే ఆప్యాయత, అనురాగం, ప్రేమ, అది ఒక విచిత్రం అన్నమాట, విశిష్టత. నోబడీ విల్ హావ్ లైక్ దట్. అందుచేతనే విద్యాసాగర్ రావు గారు పర్మనెంట్ గవర్నర్ ఇన్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈజ్ విద్యాసాగర్ రావు.